హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 11వ తరగతి తెలుగు ప్రశస్తి అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ తెలుగు వాచకం చూస్తూ ఉన్నాము. పద్య భాగము. ఈ క్రింది వాణిలో విడదీసి సంధి పేర్లను రాసి సూత్రము రాయండి. పురుషార్థము, పురుష ప్లస్ అర్థము, పురుషార్థము సవర్ణ దీర్ఘ సంధి. నిరూపితార్థము, నిరూపిత ప్లస్ అర్థము సవర్ణ దీర్ఘ సంధి. కవితార్యులకు, కవిత ప్లస్ ఆర్యులకు సవర్ణ దీర్ఘ సంధి. కవీంద్రులు, కవి ప్లస్ ఇంద్రులు సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటంటే ఆ ఈ ఊ రూలకు అవే అచ్చులు పరమగునప్పుడు వానిని దీర్ఘము ఏకాదశమగును. ఇక్కడ చూడండి వచ్చేసి పురుష అన్న దగ్గర ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. అదే అచ్చు రెండు కలిసినప్పుడు మనకు ఏకముగా ఏమవుతుందంటే ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. సో వాటిని వచ్చేసి పరమగునప్పుడు వచ్చేటువంటి దాన్ని దీర్ఘము ఏకాదశమగును అంటే దీర్ఘముగా వస్తుంది. దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాము. నెక్స్ట్ ఈ ఊ రు అనేటువంటి పదాలు ఉండాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏమేమిటనేది మనము ఇక్కడ చూసాము. కవి ప్లస్ ఇంద్రులు ఈ అనేటువంటి శబ్దం వచ్చింది. సో కలిసేటప్పుడు కవి అనేటువంటిది ఈ అనేటువంటి శబ్దము వస్తుంది, పరమగుతుంది. సో దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటాము. తర్వాత అత్వసంధి, అత్వమునకు అచ్చు పరమగునప్పుడు సంధి బహుళముగా ఉండును. ఇక్కడ తెల్ల నౌచు, తెల్లన ప్లస్ ఔచు అనేటువంటిది అత్వసంధి. భాషలందు, భాషలు ప్లస్ అందు, భాషలందు ఉత్వసంధి. సో అత్వసంధి, ఉత్వసంధి. సో అత్వమునకు అచ్చు పరమగునప్పుడు నా అనేటువంటి దాంట్లో ఆ అనేటువంటి శబ్దము అదే ఏదైనా ఒక అచ్చు పరమగునప్పుడు సంధి బహుళముగా ఏర్పడుతుంది. రెండు విధములుగా అంటే మనకు హల్లుగా ఏర్పడుతుంది. సో ఇక్కడ చూడండి, తెల్ల నవ్వుచు అంటే నా అనేటువంటిది నవ్వుగా మారిందనమాట. సో అది అత్వసంధి. భాషలందు, భాషలు ప్లస్ అందు ఉత్వసంధి. ఊ అనేటువంటి శబ్దానికి మనము అచ్చుగాని పరమైతే అది వచ్చేసి ఉత్వసంధి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నబస్సు ప్లస్ ఆలమును ఉత్వసంధి. ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యమగును. నెక్స్ట్ వచ్చేసి విడదీట, తెలుగు ప్లస్ తెలుగు దేశమును ఉత్వసంధి. ఇక్కడ ప్రత్యేక సంధి కార్యము జరగలేదు, కేవలము పదాలు అనేటువంటిది కలిశాయి కాబట్టి ఇక్కడ ఉత్వసంధి అనేటువంటిది వచ్చింది. తర్వాత తెలుగు ప్లస్ అది ఉత్వసంధి. తర్వాత సందేహోద్యానము, సందేహ ప్లస్ ఉద్యానము గుణసంధి అంటే అకారమునకు ఈ ఊ రూలు పరమగునప్పుడు క్రమముగా ఏ ఓ ఆర్ అనేటువంటి ఏకాదశమగును. ఇప్పుడు చూడండి, సందేహ అన్నప్పుడు దగ్గర హా అనేటి దగ్గర ఆ అనేటువంటి శబ్దము అకారమునకు ఆ అనేటువంటి శబ్దానికి కానీ ఈ ఊ రు అనేటువంటిది కానీ ఏదైనా ఒక అచ్చు కానీ వచ్చినట్లయితే అది క్రమముగా ఏ ఓ అర్ అనేటువంటి శబ్దముతో మారుతుంది. ఇప్పుడు చూడండి, సందేహోద్యానము అన్నప్పుడు హాలో వచ్చేసి ఆ అనేటువంటి శబ్దము ప్లస్ అది వచ్చేసి ఏంగా మారింది, సందేహో ఓ అనేటువంటి శబ్దంగా మారింది. సో ఏ ఓ ఆర్ అనేటువంటిది ఏకాదశం అవుతుంది. దాన్ని గుణసంధి అంటాము. తర్వాత క్రింది వానికి విగ్రహ వాక్యము రాసి సమాసములను పేర్లను రాయండి. తీయనైన మామిడి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కమ్మనైన తెలుగు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. కృతికి పతి షష్ఠీ తత్పురుష సమాసము. సూక్తులకు నిధి షష్ఠీ తత్పురుష సమాసము. కవీంద్రుడు, కవులలో ఇంద్రుడు సప్తమీ తత్పురుష సమాసము. జననుత, జనుల చేత నుతించబడినది తృతీయ తత్పురుష సమాసము. 1000 వాక్యములు, 1000 సంఖ్యగల వాక్యములు ద్విగు సమాసము. ప్రశ్నలు జవాబులు. నన్నయ్య లోకానికి ఎలా ప్రీతిపాత్రుడయ్యాడు? కీర్తిశేషులు ప్రశస్తమైనటువంటి బుద్ధితో ప్రసాద గుణముతో కూడినటువంటి కథలందును, కథా కవిత్వమందును, కళ మనోహరమైనటువంటి అర్థాలతో కూడికను బాగుగా పరిశీలించి మేలని ప్రశంసించగా సామాన్యులు దీనులకు నిండైనటువంటి అక్షరాలు కూర్పులోని సౌందర్యాన్ని మెచ్చుకోగా హృదయమైనటువంటి అర్థాలతో కూడినటువంటి వివిధ సుభాషితాలకు అనేక రకాలైనటువంటి రమణీయ
ప్రతిపాదకాలైనటువంటి సుందర కవితాభివ్యక్తులకు నిదానమైనటువంటి నన్నయ్య భట్టు లోకానికి శ్రేయస్సు కలిగేటట్టు మహాభారతం అనేటువంటి వేదాన్ని రచించడం వల్ల నన్నయ్య లోకానికి ప్రీతిపాత్రుడయ్యాడు. తిక్కన ఆంధ్రాభిమానము ఎటువంటిది అని చెప్పండి. తెలుగు భాషలో భారతము రాయకుండా రాయడానికి పూనుకోవడము ఎటువంటిదంటే పురుషార్థం అనేటువంటి చెట్టుకు పండినటువంటి పండు వంటిది. ఈ నీ ప్రయత్నము నా మనస్సుకు ఎంతో నచ్చింది. ఇందుకు నేనెంతో కుతూహలపడి నీ కృతి పతిత్వాన్ని కోరి వచ్చాను అని సాక్షాత్తు హరిహరనాథుడే తనను అడిగి కృతి పొందాడని చెప్పేటువంటి ఈ పద్యములో తిక్కన ఆంధ్రాభిమానము వ్యక్తమవుతుంది. శ్రేష్టమైనటువంటి తెలుగు భాష వేటితో సాటి అయినది. శ్రేష్టమైనటువంటి మా తెలుగు భాష నిండిన పవిత్రమైనటువంటి నీటి కెరటాల గొప్ప వేగము గోదావరి నది యొక్క గంభీరపు నడకకు సాటి వస్తుంది. ఈ భాష ఆలంపూరులోని నందనోద్యానమునందలి ప్రకాశించే శ్రేష్టమైనటువంటి ఫలాల తీయని రుచికి సాటి వస్తుంది. పవిత్రమైనటువంటి తుంగభద్రాజలాల మాధుర్యానికి పటిక బెల్లము, జాజికాయ, ఖర్జూరము, ఆవుపాలు, ద్రాక్ష మొదలైనవి సాటి వస్తుంది. తెలుగు భాష దేనికన్నా మిన్నయైనదని తెలపండి. పాల మీగడ కంటే, పాయసాన్నము కంటే, పంచదారల కంటే, పనస తొనల కంటే మధురమైనది మన తెలుగు భాష. జుంటె తేనెల కంటే, జున్ను ముక్కల కంటే, మామిడి కంటే, తీపులన్నింటికంటే తీయనైనది మన తెలుగు భాష. ఈ ఆముక్తమాల్యద గ్రంథములో శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పాడు? ఎన్నో సంస్కృత గ్రంథాలు రాసినటువంటి నిన్ను తెలుగులో ప్రబంధము రాయడమని చెప్పానని అనుకోవద్దు. ఎందుకనగా నేను వివరించి ఉన్న దేశము తెలుగు దేశము. నేను తెలుగు వల్లభుడను సకల సామంతరాజులు సేవిస్తుండగా నీవు సకల భాషలను మాట్లాడము లేదా సమస్త దేశ భాషలందు తెలుగు లెస్స కదా. చక్కని భాష మేలైనది తెలుగు భాషలందు తెలుగు లెస్స అని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు రాయలతో చెప్పారు. ఈ విషయము తన ఆముక్తమాల్యద గ్రంథములో కృష్ణదేవరాయలు చెప్పాడు. తెలుగు భాషకు ఎందుకు కర్పూర హారతులు సమర్పించబడిందో వివరించండి. కమ్మని తెలుగని నుడికారపు సంపులతో ఈ విశాల ప్రపంచములో ఈ తెలుగు వంటి భాష మరొకటి ఆకాశ పుష్పము వలె లేని విషయమని 1000 వాక్యాలతో నేను మెచ్చుకోవడమే కాదు, రసజ్ఞులు ఉరారులు అంటూ అన్ని ఖండాల్లోనూ మెచ్చుకున్నారు.